మీకు ప్రెగ్నెన్సీ రావడం డిలే అవుతుందా? దీనికి ఎండోమెట్రియోసిస్ కూడా ఒక కారణం కావచ్చు. హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, కోకాపేట్, హైదరాబాద్. ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఇన్ఫర్టిలిటీకి ఎట్లా దారితీస్తుంది, దీని గురించి మనం తెలుసుకుందాం. ఎండోమెట్రియోసిస్లో అనాటమీ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్లో అతుకులు అనేటివి ఫామ్ అవుతాయి మరియు అండాశయాల్లో సిస్ట్స్ అనేటివి కూడా మనం చూస్తాము. సో ఈ అతుకుల వల్ల, ఒవేరియన్ సిస్ట్స్ వల్ల ట్యూబ్స్ అనేది బ్లాక్ కావచ్చు. ఈ ట్యూబ్స్ బ్లాక్ కావడం వల్ల ఎగ్ అండ్ స్పర్మ్ కలవకపోగా ఎంబ్రియో అనేది ఫామ్ కాదు. దీనివల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ ఒవేరియన్ ఫంక్షన్ని కూడా తగ్గిస్తుంది. ఎండోమెట్రియోసిస్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎగ్ రిలీజ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎండోమెట్రియోసిస్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గడము మరియు గర్భసంచి లైనింగ్ అనేది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎండోమెట్రియోసిస్లో ఓవేరియన్ రిజర్వ్ కూడా తగ్గిపోతుంది. ఇది ఎందువలన అంటే చాక్లెట్ సిస్ట్స్ లేదా ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్ ఉండడం వల్ల, లేదా ఎండోమెట్రియోసిస్ వల్ల నార్మల్ ఓవేరియన్ టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యి ఎగ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. ఎండోమెట్రియోసిస్లో చాలాసార్లు మనం లో AMH లెవెల్స్ కూడా చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ యూట్రైన్ రిసెప్టివిటీ కూడా తగ్గిస్తుంది. గర్భసంచికి ఎంబ్రియోని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ తగ్గిపోయి దీనివల్ల ప్రెగ్నెన్సీ అనేది అతుక్కోకపోగా ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్ట్ అవుతుంది. మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ 30 to 35 వరకు కూడా డిలే చేసుకున్నా పర్వాలేదు. కానీ మధ్యలో వాళ్ళు స్కాన్స్ ద్వారా వాళ్ళ డాక్టర్ని కలిసి ఇది సివియరిటీ ఇంక్రీజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి. మోడరేట్ టు సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు మటుకు ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. చాలా కేసెస్లో మనం ఎండోమెట్రియోసిస్ అనేది టైంతోని సివియరిటీ అనేది పెరుగుతుంది. సో ఇట్లా పెరిగినప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో ఇంకా కష్టమవుతుంది. సో ఎర్లీ స్టేజెస్లోనే తొందరగా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అవకాశం మంచిగా ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వెంటనే వద్దు అనుకునే వాళ్ళు, తప్పకుండా పోస్ట్పోన్ చేసుకోవాలనుకునే వాళ్ళు యంగ్ ఏజ్లోనే, వాళ్ళ 20sలోనే ఎగ్ ఫ్రీజింగ్ కూడా తప్పకుండా కన్సిడర్ చేయాలి. ఇటువంటి వారు వెంటనే మీ గైనకాలజిస్ట్ని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీకు ఏది కరెక్ట్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఏం చేయాలనేది తప్పకుండా తెలుసుకోవాలి.